కార్యక్రమం జరుగుతున్నందుకు దేవునికి వందనాలు. మన మాస్టర్ గారు రాజేంద్ర కుమార్ గారు తల్లిగా చనిపోయిన మరి ఈ కార్యక్రమాలు ఆడకుండా దేవుడు మనకు సహాయం చేశాడు. సుధాకర్ రాయ్ గారు మనల్ని మరి చక్కగా నడిపిస్తున్నందుకు కార్యక్రమం ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకి, సంఘానికి, అలాగే ప్రస్తుతానికి సంఘాపరంగా ఉన్న సుధాకర్ రాయ్ గారికి అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన తీసుకుని వాక్య పరిచయాన్ని మొదలుపెట్టుకున్నాం. పరిశుద్ధుడు అత్యంత కృపకాలమయ్య పర్వతండి ఈ యొక్క రాత్రికాల సమయంలో దాని ఇంట్లో 10 రోజుల్లో మేము వచ్చిన్నాం తండ్రి. మీ యొక్క వాక్యం వివరించడానికి దాన్ని పరిచయం చేయడానికి నన్ను నిలబెట్టించిన స్థితిని బట్టి మీకు వందనం తెలుస్తున్నాం. దైవస్థితి అనే అంశంపై నేను వాక్యం చెప్తుండగా నన్ను మరుగుపరిచి వాక్య మర్మాలు మీరే బయలుపరిచి మీ కృపలో మా అందరికీ కూడా వినే చెవులను గ్రహించే మనసు నుంచి మరి కాచి కాపాడమని, వాక్యాన్ని అనుసరించి జీవించే వాక్యాన్ని మా అందరికీ ఇవ్వండి. మరి సంఘాన్ని ఆశ్రయించి జీవించమని మా ప్రభు శ్రీ కుమారుడు నా రక్షణ వేడుకుంటున్నాం తండ్రి. ప్రభుత్వంలో ప్రియులరా, మళ్ళీ మీదేమో శ్రీవధ్యానం ఉపవాస పురుషుల్లో 10 రోజులకు మనం వచ్చినందుకు దేవునికి స్తోత్రం. అంశం దివ్యస్థితి. దివ్యస్థితి ధ్యానం మత్తయి సువార్త 22వ అధ్యాయం 23 నుంచి 33 వరకు మరి సహోదరుగా చదవగా మనం విన్నాం. అయితే పట్టణంలో చదివిపెట్టిన వాక్యం మత్తయి సువార్త 22:28లో చూసినట్లయితే, పునరుత్థానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును అని అడిగారు. ప్రశ్న ఎవరు? సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, ఈ సంఘంలోని పెద్దలు యేసుక్రీస్తు వాళ్ళని ఎవరికి మేలు పెంపు చేయకుండా ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు కాబట్టి దేవుని యొక్క మరి వాక్యాన్ని మరి కల్మషం లేకుండా దేవుడు ఏమైతే చెప్పాడో అది మరి ఈ లోకాన్ని ప్రకటించడానికి యేసు ప్రభువు వచ్చారు కాబట్టి మరి మోమాటం లేకుండా ఖచ్చితంగా చెప్పేవారు. వీళ్ళందరూ వాళ్ళని అనుసరించి అయ్యగారు అని, అమ్మగారు అని కూడా తిరుగుతూ వాళ్ళకు అనుకూలంగా పనులు చేస్తూ ఈ సంఘాల్లోని మేలు మెప్పుల కోసం చేస్తుండేవారు. అయితే యేసుక్రీస్తు అలా కాదు, ఎవరికి మేలు మెప్పు లేదు, అందరికీ ఉంటే. పేదవారికి ఉండే వాక్యం, ఉన్నవారికి ఉండే వాక్యం, జమీందారికి ఉండే వాక్యం. అలా చెబుతున్నప్పుడు వీళ్ళందరూ యేసుప్రభు నువ్వు ఎలాగా శోధించాలి, యేసుప్రభుని ఏదో మాటలలో బట్టి తప్పు పట్టాలి అని శాస్త్రులు, పరిసయ్యులు, ఈ యొక్క సద్దుకయ్యులు ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే ఒకసారి సద్దుకయ్యలో వచ్చి వాళ్ళు పునరుత్థానం నమ్మరు. పునరుత్థానం అంటే చనిపోయిన మనిషి మళ్ళీ లేస్తాడు, అది వాళ్ళకి నమ్మకం లేదు. సద్దుకయ్యులు వాళ్ళు ఏమన్నారు, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏ సమాధానం చెప్తాడో చూద్దామని చిక్కుల్లో పెట్టాలని మాటల్లో వచ్చి సద్దుకయ్యులు ప్రశ్న ఏంటంటే, మరి పునరుత్థానం ముందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును అన్నారు. చాలా సింపుల్ ప్రశ్నే. మరి మోసే గారు చెప్పిన ప్రకారంగా ఒక ఆమె చనిపోతే మరి వారికి అన్నదమ్ములు ఉంటే, ఒక అన్న తర్వాత మరి తమ్ముడితో ఇంకొక తమ్ముడు అలాగా మరి వివాహం చేసుకోవాలి, పిల్లలు పుట్టించాలి అని చెప్పేసి ఉండేది. అయితే ఇలా 7గురు చనిపోయారు, ఆఖరికి వాళ్ళు ఉండిపోయారు. మరి పునరుత్థానంలో ఎవరు భర్త, ఎవరు భార్య అని యేసుప్రభు ప్రశ్నించారు. అప్పుడు యేసుప్రభు గారు చాలా తెలివిగా ఏమన్నారంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనంలో, పునరుత్థానమును ఎవరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున దూతల వలె నుందురు. యేసుప్రభు జవాబు, పునరుత్థానం ముందు మరి పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు, పరలోకంలో మందున్న దూతల వలె నుందురు. మరి ఈ చనిపోయి తిరిగి లేచుట పునరుత్థానం అంటారు. ఆ లేచిన తర్వాత మరి దేవుని దగ్గరికి, దేవుని పిల్లలు అయిపోతారు, దేవుని దూతలు అయిపోతారు. ఇంకా వాళ్ళకి
అక్క తమ్ముడు చెల్లి అన్న లేదు, అందరూ దేవుని ప్రజలే అని చెప్పేసి వేసుకో సమాధానం చెప్తారు. మళ్ళీ మత్తయి సువార్త 22:33లో ఏమని రాయబడిందంటే, ఆయన సజీవులు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పారు. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 22:33లో ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పారు. చాలా మరి ఆయన బతుకు ఉన్న మనకి మరి దేవుడు కానీ చనిపోయిన వాళ్ళకి ఇంకా కాదు, వాళ్ళకి మళ్ళీ తీర్పు అన్నీ అయ్యి వాళ్ళ దేవుడు మంచి వాళ్ళైతే మరి దేవుడి సన్నిధికి వెళ్తారు, మరి చెడ్డవారైతే దేవుడి చిత్తం రావకపోతే మరి వాళ్ళ పాపంలోకి వెళ్తారు. అందు గురించి ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మోసే గారు దావీదు గారు అంటారు, ప్రభువా సజీవులమై ఉన్నాం మేమే నీకు స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నాం, మృతుల అర్పించగలరా అని చెప్పేసి మరి దావీదు గారు కూడా ప్రార్థన చేస్తారు. పునరుత్థానం అనగా ఏంటంటే 1 కొరింథీ 15:20-23 మనకి ఈ విధంగా ఉంది. 1 కొరింథీ 15:20-23 వరకు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమఫలము క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారానే మృతులు పునరుత్థానము కలిగిను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బతికింపబడదు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికింపబడదు. ఇది 2 రకాలు. మరి ఈ పునరుత్థానం గురించి మరి ఇలా చెప్పబడింది. ప్రథమ ఫలము చనిపోయిన వారి నుంచి యేసుక్రీస్తు లేపబడ్డాడు దేవుని చేత. మరి యేసుక్రీస్తు మనల్ని అందరినీ లేపుతాడు. ఎవరైతే మరి దేవుని యందు మరి చనిపోయారో, దేవుని చిత్తంలో సాగిపోతూ మరణించారో వారందరూ మరి పునరుత్థానం ఉంది. అయితే మొట్టమొదట మానవులైన ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుతున్నారో, ఈ పండు తిన్న రోజున నువ్వు నిత్యంగా చచ్చను అని దేవుడు ఆదాము చెప్పాడు. అయినా దేవుడు మాట నిర్లక్ష్యం చేసి వాళ్ళ భయం భక్తి లేకుండా మరి ఆయన చెప్పిన మాట వినకుండా ఆ పండు తిన్నారు. మన మానవాళి అందరికీ మరణాన్ని తెచ్చారు, లేకపోతే మన మరణమే లేదు. అలాగనే మరి ఎప్పుడైతే ఆదాము ద్వారా మనకి పాపం వచ్చి మరణం వచ్చిందో, అలాగే క్రీస్తునందు యేసుక్రీస్తు మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మరి మన కొరకు ఆయన శిలువ శ్రమలు భరించి శిలువమానుపై తన రక్తాన్నంతా కాచి ఆ రక్తం చేత మనల్ని కొన్నాడు. మరి మన పాపాలు శాపాలు బాపాడు యేసుక్రీస్తు. మరి మనందరినీ మరణంలోంచి జీవంలోకి దాటిపోవడానికి మరి యేసు ప్రభు తను బలి అయ్యాడు. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. యేసుక్రీస్తు మాటలు విని మరి యేసుక్రీస్తు ద్వారా వాళ్ళు రక్షణ పొంది దేవుణ్ణి నమ్ముతారు. వాళ్ళందరూ మరి క్రీస్తు నందు బ్రతికింపబడతారు. యేసు ప్రభు ఇప్పుడు వాక్యాలు చెప్తున్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడు బ్రతికుండగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా మాటలు విని నన్ను పంపిన వారి యందు విశ్వాసించువాడు నిత్య జీవం గలవాడు. ఆయన మాటలు వినాలి. ఆయన ఏం చెప్పాడు? ఈ భూమి మీద బ్రతుకుండగా ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడే వారు ధన్యులు, వారు బాధార్చబడుతురు. సాత్వికులు ధన్యులు, సమాధానపడేవారు ధన్యులు, వారు దేవుడు కుమారులను పడుతురు. ఇలాంటి చక్కటి వాక్యాలతో దేవుడికి దగ్గర అవడానికి, దేవుడు మార్గంలోకి మనసును నడిపించడానికి మరి ఎన్నో సుబోధలు చేశారు యేసు ప్రభువు.
ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎందరినో రక్షించాడు. మరి అలాంటి ప్రభువునందు మనందరం కూడా చనిపోయినప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియో లేదు. ఎప్పుడైతే మన క్రీస్తు యేసు మరి వాక్యంలోని ఆయన మాటల్లోని ఆయన యందు భయభక్తులతో ఉండి మరి దేవుని విశ్వసిస్తాడో వారందరికీ బతికింపబడతారు. క్రీస్తునందు అందరూ బతికింపబడతారు. ప్రథమ ఫలము క్రీస్తే. ఫస్ట్ చనిపోయి లేచిన వారిలో మనకి ప్రథమ ఫలం ఎవరంటే యేసుక్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన రెండో రకంలో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికింపబడుదురు. ఆయన వారంటే ఎవరు? ఆయన మాటలు విన్నవారు, ఆయన అన్ని విశ్వాసం ఉంచేవారు, ఆయన చిత్తంలో నడిచేవారు, దేవుని అని భయభక్తులు ఉన్నవారు, బైబిల్ని అనుసరించి నడిచిన వారు, వినయ విధేయతలు గలవారు. ఇటు మంచి మనసులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి బ్రతికింపబడతారు ఆయన రెండో రాకడలో. ఇక్కడ పునరుత్థానం గురించి మనకి చక్కగా మరి 1 కొరింథీయుల పౌలు గారు చక్కగా ఎవరికి చెప్పారు. అలాగే 1 కొరింథీ 15:42 నుంచి 44 వరకు చదివినట్లయితే మృదుల పునరుత్థానమును, అలాగే శరీరము మృదుల పునరుత్థానం ఏంటంటే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడదు, ఘనమైనదిగా ఘనహీనముగా విత్తబడి మహిమ గలదిగా లేపబడింది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడింది, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడింది. ఈ రకంగా మరి పునరుత్థాన దినము ఉంటుంది. పౌలు గారు మన చక్కగా గురించి చెప్పారు. 1 కొరింథీ 15:42 నుంచి 44 వరకు వస్తే ఈ యొక్క పునరుత్థానం గురించి మరి ఎలా ఉంటుందో చక్కగా చెప్పారు. బలహీనంగా ఉండి బలమైనదిగా లేస్తారు. మరి హీనమైన స్థితిలో మనం జీవించినప్పుడు, మనం క్రీస్తు నమ్మినప్పుడు మరి మహిమ గలదిగా లేపడతారు. మన మహిమ గలదిగా మన శరీరం లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరంతో ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరం. మరి ఆత్మ సంబంధమైన శరీరం అంటే యేసు ప్రభువునందు మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో మరి క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేకుండా మరి వాళ్ళు యేసుక్రీస్తు లేపబడతారో వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన శరీరంతో మహిమ శరీరంతో యేసు ప్రభు గారు రెండో రాకడలో ఉంటారు. యేసు రెండో రాకడలో ఏం జరుగుతుందో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ రాకడలో ఏం జరుగుతుందంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనం చూసినట్లయితే, ఆ కాలంన సమాధుల్లో ఉన్న వారందరూ ఆ శబ్దం విని మేలు చేసిన వారు జీవపు పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేది. చూసారా? మరి సద్దుకాయలు పునరుత్థానం లేదు, మనిషి చనిపోయిందంటే మళ్ళీ బతకడం, బ్రతికించేవాడే లేడు అని అవిశ్వాసంతో ఉన్నారు. అయితే అందరూ కూడా మరి ఆదాము నందు ఎలాగా బుద్ధి పొందు మరణం తెచ్చుకున్నారో అలాగే క్రీస్తు నందు అందరూ కూడా మరి జీవం ఉంటుందని మనకి వాక్యం చెబుతుంది. అయితే ఆ కాలమున యేసు ప్రభు రెండో రాకడలో ఏం జరుగుతుందంటే, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆ శబ్దం విని, యేసు ప్రభు వచ్చినప్పుడు బోడ ఊదబడుతుంది, మరి ఆకాశ మండలి వచ్చి వస్తాడు, ఇవన్నీ ఆ శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికే, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానకు బయటకు వచ్చేది. మేలు చేసిన వాళ్ళు మరి యేసు ప్రభు గారు ఆకాశంలోకి వచ్చిన తర్వాత మనుషుల్ని గొర్రెలు మేకల్లాగా వేరు చేస్తారు. మంచిగా ఉన్నవాళ్ళు, దేవుని యందు జీవించిన వారు, మరి దేవుని భయభక్తులు ఉన్నవారు, యేసుక్రీస్తునందు జీవించిన
ఉంచిన వారు కుడి చేతి పక్కన. మరి ఎంత చెప్పినా వినకుండా మూర్ఖులు, మరి రక్షణ లేని వారు ఎడమ పక్కన. అయితే మేకలు గొర్రెల్లాగా వేరు చేసి ఇప్పుడు మీకోసం ఉంచిన పరలోక రాజ్యం మీరు ఆక్రమించుకోండి అని చెప్పేసి కుడి చేతి పక్కన వాళ్ళతో చెప్తారు. ఎడమ పక్కన ఉన్న వారితో వాళ్ళకి నిత్య నరకాకి శిక్ష విధింపబడుతుంది. అందు గురించి కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం, వాళ్ళు తీర్పులోకి వెళ్తారు. యేసుక్రీస్తున్న వాళ్ళకి మరణంలోంచి జీవంలోకి వెళ్ళిపోతారు, ఇక తీర్పు ఉండదు వాళ్ళకి. మరి యేసుక్రీస్తు బ్రతకలేని వాళ్ళు, దేవుని చిత్తంలో నన్నవారు, చెడ్డ మనసుతో ఇంకా మానవ శరీరంలో మానవ ఆశతో ఉన్నవాళ్ళు, మరి కీడు చేసిన వారు వాళ్ళకి తీర్పు ఉంది. ఆ తీర్పు మరి పునరుత్థానాలకు బయటకు వస్తారు. ఒకసారి ఒక పాస్టర్ గారు చనిపోయాడు. ఆయన పాస్టర్ గారు అంటే మన అయ్యగారిలాగా 5 సంవత్సరాల ట్రైనింగ్ ఉండి, లేకపోతే దేవుని యొక్క ఆశ్రమంలో పెరిగి పెద్దవాళ్ళు కాదు. బైబిల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు పాస్టర్ అయిపోయి ఈ రోజుల్లో. అమ్మ ప్రార్థన చేస్తారు, ఇంటిపోతారు. ఆడవాళ్ళు ప్రార్థనలు కానీ వాళ్ళకి ఎంతో భక్తి. ఆడు 10 రూపాయలకి 20 రూపాయలకి వస్తాడు ప్రార్థన చేయడానికి, ఇంటికి తిరుగుతాడు. 100 రూపాయలు పోయేసుకుంటే వెళ్ళిపోతాడు. ఇటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు. అయితే కొందరు అయితే అలాగ అడుగుకొని తాగినోళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావాలని తినేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పాస్టర్ చనిపోయి మరి పరదేశంలోని అటు ఇటు తిరిగేస్తున్నాడట. ఈ తిరిగేస్తుంటే ఒకడు పలకరించి, ఏమయ్యా నేను ఉచితంగా చూస్తున్నాను, నువ్వు అటు ఇటు తిరిగేస్తున్నావు ఏంటని అడిగితే, ఇక్కడ సారా కొట్టి దొరుకుతుంది అని అడిగాడంటే. ఆడు పొద్దున్న లేకనే పరగడుపున సారా తాగితే నాడు అడుగు ముందుకు వెళ్తాం, లేకపోతే చేతులు తడచుద్దాడికి. అంటే వాడు బుద్ధి, ఆడి పాప స్థితి ఇంకా మారలేదు. ఆడు చనిపోయి మరి మళ్ళీ పర్వతంలోకి పరదేశంలోకి వచ్చినప్పుడు వాడు సారా కొట్టు కోసమే చూసుకున్నాడు. ఇంకా మరి అటువంటి వాళ్ళు అందరూ తీర్పు పొందుతానికి వెళ్తారు. ఈ లోపల లైన్లో కూర్చున్నారట. లైన్ నాలాంటి వాడు, మరి ప్రసంగికులు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు, వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారు. ఉంటే అది తీర్పు పునరుత్థానంలో ఉన్నారు కదా. ఇక్కడికి ఇలా వెనక్కి చూసుకుంటా సంఘంలో ఒక పెద్ద ఆయన, అయ్యి బాబు ఏంటండి పాస్టర్ గారు, మీరు దేవుని వాక్యం చెప్పారు కదా, మీరు వచ్చారంటే తీర్పు పునరుత్థానంలోకి తీర్పు లేదన్నారు కదా యేసు ప్రభువులో ఉన్న వాళ్ళకి అంటే, సరే గొడవ పక్కన బిషప్ గారు ఉన్నారు, బిషప్ గారు కూడా తీర్పు పునరుత్థానంలోకి వచ్చారట. అయితే పైకి వేషధారణలో కాకుండా దేవుని యందు మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నాడు. అంతేగాని ఏదో మన సొంత కూటు కొరకు, మన యొక్క అవసరాల కొరకు మోసం చేసి వేషాలు వేసి మరి దేవుని చిత్తం జరిపించకుండా ఉన్నవారందరూ చక్కటి మాటలు చెప్తారు. ఇంటికి వచ్చేవాళ్ళు వారిని నమ్మకండి. వాళ్ళు వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేయరు, ప్రార్థన చేస్తానమ్మంటారు, 10 రూపాయలు అడుగుతారు. వాక్యం చెప్పాలి, సువార్త చెప్పాలి, అప్పుడు ప్రార్థన చేయాల. వాళ్ళు దేవుని సేవకులు, అంతేగాని ప్రార్థన చేస్తానమ్మా అని వచ్చిన వాళ్ళు మరి 10 రూపాయల కోసమే వచ్చిన వాళ్ళు. అయితే ఇలాంటివి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా తీర్పు పునరుత్థానంలోకి వెళ్తారు. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా మనం వారిని పరిశోధించాలి. దేవుని వాక్యం ఏదో మనం తెలుసుకున్న వాక్యాన్ని ఖచ్చితంగా అమలుపరచాలి. మరి అయితే పునరుత్థానం గురించి మనం చక్కగా మరి విన్నాం. అయితే దివ్య స్థితి మనం చదివిన వాక్యంలో పునరుత్థానం గురించి ఎవరిచ్చా అడిగారు, యేసు ప్రభు గారు పునరుత్థానం గురించి చెప్పారు. మరి పునరుత్థానం ఎలా ఉంటుందో కూడా మేము చెప్పిన మాటల్లో తెలుసుకున్నారు. అంటే దివ్య స్థితి అంటే ఏంటి? అయితే యేసు ప్రభు చెప్పాడు,
పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. మరి యేసుప్రభు గారు మరి పునరుత్థానం జీవం కూడా ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయిన మరి తిరిగి బతుకుతాడు. లాజరు గారు చనిపోయాడు, 4 రోజులు అయిపోయింది. 3 రోజుల వరకు మానవ శరీరంలోని జెమ్స్ ఉంటాయి. అయితే 4 రోజులు అయిపోయింది, పూర్తిగా నశించిపోతాయి అన్నమాట మానవ శరీరంలో. ఆ తర్వాత యేసుప్రభు గారు వచ్చాడు, పూర్తిగా మరణం చనిపోయిన తర్వాత. మరియమ్మ గారు మార్తమ్మ గారు ఎంతో కలవరపడి బాధపడ్డారు. ప్రభువా, నువ్వు నిన్న వచ్చుండేవాడు, మొన్న వచ్చుండేవాడు, నా తమ్ముడు పోకపోవును అని అన్నారు. అయితే యేసుప్రభు గారు అన్నాడు, నువ్వు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నావా లేదా? పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసించబడి చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు. అలాగే సమాధి గారికి తీసుకెళ్ళారు, సమాధి తెరవబడి అన్నారు, సమాధి తెరిచాడు. లాజరు బయటికి రా అన్నాడు. మరణించే వారందరూ బయటకు రమ్మంటే అందరూ వచ్చేస్తారు యేసుప్రభు మాటకి. లాజరు బయటికి రా అనగానే లాజరు కట్టులతో బయటకు వచ్చాడు. ఆయన కట్లు ఎప్పటి అన్నాడు. మరి అలాగా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు ప్రభువారు. అలాగే చనిపోయిన మనలను ప్రభువునందు జీవించినట్లయితే మన పునరుత్థానంలో మనం కూడా జీవిస్తాం. పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అని యేసుప్రభు చక్కగా చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 44-9 చదవమ్మా. యోహాను 1వ అధ్యాయం 4వ వచనం. అది ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనకి వెలుగై ఉంది. మరి దివ్య స్థితి అంటే ప్రకాశమానమైన వెలుగు. దివ్య అంటే ప్రకాశమానమైన వెలుగు, మామూలు వెలుగు కాదు, ప్రకాశమానమైన వెలుగు. మరి ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. మన చీకటి స్థితిలో వచ్చి, మన చీకటి జీవితంలో వచ్చి మరి యేసుప్రభు వెలుగుగా వచ్చి మనందరికీ రక్షణ ఇచ్చాడు. ప్రకాశమానమైన వెలుగు దివ్య అంటే. స్థితి అంటే నీ జీవితకాలంలో నీ స్థితి, నీ క్యారెక్టర్, నీ బ్రతుకు విధానం ఎటువంటిది. ప్రకాశమైన వెలుగులో నువ్వు జీవించావా? యేసుక్రీస్తు మాటలలో నందు నువ్వు బ్రతికావా? మరి నీ జీవితకాలంలో నీ స్థితిలో నీ స్థితి ఏంటి? అదే దివ్య స్థితి. దివ్య అంటే ప్రకాశమైన వెలుగు, స్థితి అంటే నీ జీవితకాలంలో నీ స్థితి, నీ క్యారెక్టర్, నీ బ్రతుకు ఏంటో యేసుని చూసి మనం తెలుసుకోవాలి. ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాసిపడింది, నేను దావీదు వేరు శిబిరును సంతానమును ప్రకాశమానమైన వేకువ చొప్పున ఉన్నాను. చదవమ్మా, 22వ అధ్యాయం 16వ వచనం. నేను దావీదు వేరు శిబిరును సంతానమును ప్రకాశమానమైన వేకువ చొప్పున ఉన్నాను. యేసుప్రభు వారు చెప్పారు. మరి దివ్య అంటే ప్రకాశమానమైన వెలుగు, ఆ వెలుగు యేసుక్రీస్తు. మరి ఆ పరలోక పట్టణానికి మరి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ప్రకటన 21వ అధ్యాయం 23వ వచనం చూడండి. అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమ అయ్యే దానిలో ప్రకాశిస్తున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం. చూసారా? మరి ఆ పర్లోక పట్టణంలో
మరి గొర్రెపిల్లే దీపం. సూర్యుడు చంద్రుడు మరి కాలాలు ఏమి లేవు. ఇంకా 1 పేతురు 1:9 చూడండి. 1 పేతురు 1:9. రెండో పేతురు 2:20 చూడండి. 2 పేతురు 2:20. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయంలో అవును, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగుడు. ఎప్పుడు మనం ఇన్ని చెప్పినా మరి యేసు ప్రభు తండ్రి పంపక వచ్చిన కుమారుడని యేసుక్రీస్తు మాటలు వినకుండా సరే మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మరి ముందు స్థితి కడవరి స్థితి కంటే ముందు స్థితి కంటే చాలా నీచమైన స్థితి ఉంటుంది. మరి ఈ లోకంలో నీ స్థితి పాపం స్థితి, నీచ స్థితి. నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి క్లిష్ట పరిస్థితి నుండి నిన్ను తప్పించి రక్షించిన, స్వస్థపరిచిన, మరణంలోని జీవంలోనికి నిన్ను చేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభువునందు కృతజ్ఞత లేని నీవు దేవుని స్తుతించలేదు, ఆరాధించలేదు, ఆయనకు కృతజ్ఞత చెల్లించలేదు. అట్టి పరిస్థితిలో నీ స్థితి అంధకారం. నీకు విజయవంతమైన జీవితం కావాలా? నీ ప్రయత్నాల అన్నిటినీ ప్రభువు దీవించాలని కోరుకుంటున్నావా? ప్రభువు స్తుతించు, ఆరాధించు, కృతజ్ఞత చెల్లించు. మరి యోహాను సువార్త 12:35 అందుకు యేసు యోహాను సువార్త 12:35 అందుకు యేసు అది ఇంకా కొంతకాలం వెలుగు ఉంటుంది. యేసు ప్రభువు ఈ కాలంలో జీవించినప్పుడు చెప్తున్నారు అనమాట, ఇంకా కొంతకాలం నేను ఉంటాను, నేను ఉండగానే మీరు ఆ వెలుగుని గ్రహించి మరి వెలుగు సంబంధంగా జీవించినట్లయితే మీరు మరి మీ పాపం స్థితి, నీ అవినీతి స్థితి నుంచి దేవుడు నిన్ను రక్షించాడు, రక్షణ పొందుతావు. అంతనే అన్నారు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మరి దీపం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి, మన ప్రాణం ఉండగానే మన ప్రభువుని నమ్ముకోవాలి, ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. దేవుని అందున్న బిడ్డలకు స్థితి పౌరుగా చెప్పారు, నీ పౌర స్థితి పరలోకమందున్నది. దేవుని చిత్త ప్రకారం నువ్వు బ్రతికితే పౌర స్థితి పరలోకమందున్నది, ప్రకాశమైన స్థితిలో ఉంటామన్నమాట. మరి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మరి ఆయన మీ పాపాల కొరకు, శాపాల కొరకు ఆయన శిలువపై మరణించి ఆయన రక్తం చేత విమోచనాకైనగా మనల్ని కొన్నాడు. ఆ యొక్క దేవదేవుడు పంపిన యేసుక్రీస్తును మనం నమ్మి ఆయన వాక్యంలోని, ఆయన మాటల్లోనూ మనం ఉన్నట్లయితే మన స్థితి దివ్య స్థితిలో ఉంటుంది, ప్రకాశమైన వెలుగులో మరి మన స్థితి ఉంటుంది. లేకపోతే మనం నీచ స్థితిలో ఉంటాం. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో మరణమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీది యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా
చిత్తమే ప్రభువా ఏది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేయని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరచితి నా ఇంటి దీపం నీవేయని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే. ఈ రకంగా ఆయన చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణలో కొత్త రక్షణలో ఉంటారు. మరి ఈ దివ్య స్థితి అనే అంశంపై వాక్య పరిచయం చేయటకు ఆయన సన్నిధిని నిలబెట్టించి ఆ దేవదేవుడికి మన రక్షణ యేసు ప్రభువుకు నా స్తుతి స్తోత్రాలు. నా సంఘకాపకారైన సుధాకర్ అయ్యారు కూడా నా వందనాలు. ఎంతో శ్రద్ధగా విన్న సంఘస్థులు మరి స్త్రీలు పురుషులు అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ నేను ముగించుకుంటున్నాను.